అధికారంలో భాగస్వామ్యం, పెద్ద పెద్ద పదవులు, రాష్ట్ర స్థాయిలో బలమైన పొత్తు, ఇవన్నీ ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం తమ పరిస్థితి ఏమాత్రం మారలేదని ఆవేదన చెందుతున్నారట ఆ పార్టీ కార్యకర్తలు. మీకందరికీ పెద్ద పెద్ద పదవులున్నాయి, మీరెన్నైనా చెబుతారు, మాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీరు పదవులు వెలగబడుతూ మా దగ్గరకు వచ్చి పార్టీని బలంగా చేయండి అంటే ఎలా అవుతోంది? అధికారంలో ఉన్నామంటే ఉన్నామంతే, క్షేత్రస్థాయిలో మాకు రూపాయి విలువ లేదు, మా మాటకు లెక్కలేదు అంటూ జిల్లా కమిటీల ముందే తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఆ పార్టీలో కనిపిస్తున్న అంతర్గత అసహనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా అధినేత ఏర్పాటు చేసిన ఉన్నత కమిటీ ముందే వారు ఎందుకింత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలో టెన్షన్ మొదలైంది. గ్రామాల్లో రచ్చబండ కబుర్లు, రాజకీయ లెక్కలు ఊపందుకున్నాయి. ఈ సమయంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వానికి కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో మాత్రం కొత్త సవాళ్లను ఎదుర్కొంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో, అందులోనూ విజయనగరం జిల్లాలో జన సైనికుల్లో పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని కూడా ఆలోచనలో పడేసిందట. రాష్ట్ర స్థాయిలో అధికారంలో భాగస్వామ్యం ఉన్నా గ్రామ స్థాయిలో మాత్రం తమకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదని కార్యకర్తలు వాపోతున్నారట. మనం జనంలో ఉన్నాం కానీ జనాలే మనల్ని పట్టించుకోవడం లేదు అని కొందరు నేతలు అంటుంటే, జనాలు మనల్ని ఎందుకు పట్టించుకుంటారు? మనమంటే ప్రజలకే కాదు, కనీసం అధికారులకు కూడా లెక్క లేకుండా పోయిందంటూ జన సైనికులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో ఆశలతో, ఆశయాలతో రాత్రింబవళ్లో కష్టపడి కూటమి గెలుపు కోసం ఒళ్లు హూనం చేసుకున్న కార్యకర్తలు ఇప్పుడు పూర్తిగా నీరసించిపోయారు. మనం లేకపోతే ప్రభుత్వమే లేదు అని నాడు గర్వంగా చెప్పుకున్న జన సైనికులకు నేడు సొంత జిల్లాలోనే అవమానాలు ఎదురవుతున్నాయి. రాబోయే స్థానిక పోరుకు క్యాడర్ను సన్నద్ధం చేయాలని జనసేన అధిష్టానం నుండి ఆదేశాలు వచ్చాయి. ఇందుకోసం పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, లోక మాధవి, పంచకల్ల రమేష్ బాబు, వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్లు ఇటీవలే విజయనగరం జిల్లా కేంద్రంలో ఒక కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పూర్తిగా అంతర్గతంగా జరిగిన ఈ మీటింగ్ లో సీన్ రివర్స్ అయింది. నాయకులు క్యాడర్ కు దిశానిర్దేశం చేయాల్సింది పోయి కార్యకర్తల నుండి వస్తున్న ఎదురు ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక చేతులెత్తేశారు. పార్టీ భవిష్యత్తుపై, క్షేత్రస్థాయిలో తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రతి ఒక్కరూ కమిటీ ముందే నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న ఆ జోష్, నమ్మకం ఇప్పుడు విజయనగరం జన సైనికుల్లో మచ్చుకైనా కనిపించడం లేదనే వాదన ఈ సమావేశమే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి ఉప ముఖ్యమంత్రి పదవి తమ అధినేతదే అయినా స్థానిక రాజకీయాల్లో కానీ, జిల్లాలో జరుగుతున్న అధికారిక అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ జన సైనికులకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. స్థానిక అధికారులు తమను కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదని, తమ మాట అస్సలు వినడం లేదని మండల, మున్సిపల్ స్థాయి నాయకులు కమిటీ ముందు వాపోయారు. ముఖ్యంగా విజయనగరం మున్సిపాలిటీలో జరుగుతున్న వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని కొందరు నేతలు కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర స్థాయిలో నేతలు కలిసికట్టుగా పనులు చేసుకుపోతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి పార్టీల మధ్య ఆ ఐక్యత, సాన్నిహిత్యం ఎక్కడా కనిపించడం లేదని జన సైనికులు మదనపడుతున్నారు. గత 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా అధిష్టానం దీన్ని లైట్ గా తీసుకోవడం వల్లే ఇప్పుడు పరిస్థితి చేదాటిపోయే స్థాయికి వచ్చిందని గుసగుసలాడుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకుండా, సైనికులు అవమానాలను పట్టించుకోకుండా కేవలం రాష్ట్ర స్థాయి పొత్తులకే పరిమితమైతే క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికికే ప్రమాదమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున జనసేనలో చేరిన ప్రముఖులు ఇప్పుడు ఎలాంటి పనులు లేక, పార్టీ పదవులు దక్కక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీలైతే ఒక ప్రెస్ మీట్ లేదంటే తమ సొంత ఆఫీసుల నుండి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి కాలం వెళ్లదీస్తున్నారే తప్ప క్యాడర్ను నడిపించే నాథుడే కరువయ్యాడు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో రాబోయే స్థానిక సమరంలో జన సైనికులు మళ్లీ ఆనాటి ఉత్సాహాన్ని, ఉరకలు వేసే ఆవేశాన్ని పుంజుకుంటారా, లేక ఎన్నికల బరిలో చతికిల పడతారా? మానసిక వ్యధతో ఉన్న క్యాడర్ కు పవన్ కళ్యాణ్ ఏ రకమైన కాయకల్ప చికిత్స చేస్తారు అన్నది ఇప్పుడు విజయనగరం జిల్లా రాజకీయాల్లో బిగ్ సస్పెన్స్.
మొత్తానికి విజయనగరం జిల్లాలో జనసేన పరిస్థితి ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. అధికారంలో ఉన్నామనే భావన ఒకవైపు, క్షేత్రస్థాయిలో గుర్తింపు లేకపోవడం మరోవైపు జన సైనికుల్లో మానసిక సంఘర్షణను పెంచుతున్నట్లు కనిపిస్తోంది. రాబోయే స్థానిక ఎన్నికల ముందు ఈ అసంతృప్తిని అధిష్టానం ఎలా హ్యాండిల్ చేస్తుంది? కార్యకర్తల్లో మళ్లీ పాత జోష్ నింపగలుగుతుందా, లేక అసంతృప్తి మరింత పెరుగుతుందా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.